చాలా సహకారం మా అందరికీ అందింది. ఇప్పుడు లాస్ట్ స్టెప్ లో ఉన్నాము, లాస్ట్ స్టేజ్ లో, లాస్ట్ ఫేజ్ లో ఉన్నాము. ఈ లాస్ట్ ఫేజ్ అంటే కౌంటింగ్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. దీనిలో కూడా మీరు అదే విధంగా సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ప్రక్రియ ఎలా ఉండబోతుంది దీని గురించి కొన్ని వివరాలు తెలియపరచడానికి ఈ మీటింగ్ పిలవడం జరిగింది. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. జనరల్ గా మీలో చాలా మంది ఎక్స్పీరియన్స్, ఇది మీరు చూసింది ఫస్ట్ ఎలక్షన్ కాదు, జనరల్ గా అవగాహన అందరికీ ఉంటుంది. కానీ కొన్ని ఇష్యూస్ మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుర్తుపరుస్తాం. దీనిలో ఏమైనా సీరియస్ టెక్నికల్ డౌట్? హార్టికల్చర్ యూనివర్సిటీ గరుపల్లి మండల్ అక్కడ చేయడం జరుగుతుంది, అక్కడ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా అదర్కు పార్లమెంట్ సంబంధించిన 100% పోస్టల్ బ్యాలెట్స్ ఏవైనా వస్తాయి, ఇంక్లూడింగ్ సర్వీస్ బోర్డ్ కౌంటింగ్ హాల్స్ లో ఈవీఎంస్, ఒక కౌంటింగ్ హాల్ లో పోస్టల్ బ్యాలెట్ ఆఫ్ పార్లమెంట్ అదర్కు పీసీ లెక్కింపు చేయడం జరుగుతుంది. సో 14 టేబుల్స్ అన్ని 7 సెగ్మెంట్స్ లో అరకు పీసీ సంబంధించిన, ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ లో 14 టేబుల్స్ ఈవీఎం సంబంధించిన ఉంటాయి. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం జనరల్ గా రూల్ ఫాలో అయ్యేది. పోస్టల్ బ్యాలెట్ 30 minutes అడ్వాన్స్ లో స్టార్ట్ చేస్తాం. 7:30 పోస్టల్ బ్యాలెట్, 8 కి ఈవీఎంస్. దట్ ఈస్ వాట్ వి విల్ అవ్వడానికి ఉంటాయి. సో 8 కి మనం స్టార్ట్ చేయాలంటే నా లెక్క ప్రకారం 6:30 మన స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసానికి 6:30 మినిమం అక్కడ వచ్చేస్తే పోస్టల్ బ్యాలెట్ తరలించడం స్ట్రాంగ్ కౌంటింగ్ హాల్ కి, మళ్ళీ ఈవీఎంస్ రూమ్ ఓపెన్ చేయడం, వీడియోగ్రఫీలో అక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా సీల్ మీద సంతకాలు ఎన్ని పెట్టి ఉంటే మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు. సో ఇది టైమింగ్ గురించి. ఇప్పుడు ఏజెంట్స్ గురించి వస్తే, మీరు అందరూ ఒక్కొక్క టేబుల్ కి ఒక్కొక్క ఏజెంట్ ని అపాయింట్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్ టేబుల్. సో మనకి పార్లమెంట్ కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన 20 టేబుల్స్ కి అనుమతి ఇచ్చింది. సో పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ మమ్మల్ని ఆపడానికి మీరు అందరూ చేస్తున్నారు కదా, మిమ్మల్ని ఫెసిలిటేట్ చేయడానికి whatever actions we are taking, it is all for facilitating all of you. సో ఆ రోజు వెహికల్ రెస్ట్రిక్షన్ ఏమీ లేవు, అంటే ఎలక్షన్ రోజు ఉన్న వెహికల్ రెస్ట్రిక్షన్స్. బట్ ఈ మన ఏమి వెళ్తాయో హార్టికల్చర్ యూనివర్సిటీ దాకా మీరు చూడుకుంటుంటే ఆ రోజు మనం వీఆర్ పుట్టింగ్ సఫిషియంట్ బ్యానర్స్. ఆ లోపల ఓన్లీ క్యాండిడేట్స్ వెహికల్స్, ఏజెంట్స్ వెహికల్స్ విల్ బి అలౌడ్. దాని తప్ప ఎవరున్నా అక్కడ తిప్పడం జరుగుతుంది, లేదా వెహికల్ అక్కడ ఆడటం జరుగుతుంది. బికాస్ లోపల క్రౌడ్ కాంగ్రిగేషన్ పాసిబుల్ లేదు, ప్లస్ ఏజెంట్స్ కోసం. సో ఆ ఎంట్రీ నుంచి ఓన్లీ ఏజెంట్స్ విల్ గో. సో అప్పుడు మీరందరూ ఒక ఐడెంటిటీ కార్డు తీసుకురావాలి, అట్లీస్ట్ మీ ఆధార్ కార్డు కానీ ఒక లైసెన్స్ కానీ, ప్లస్ కలెక్టర్ గారు మీకు ఇచ్చే ప్రొసీడింగ్స్ ఏమి ఉండదు అది ఒకటి. ఒకసారి ఏజెంట్స్ అందరికి మాట చెప్పి పంపిస్తే ఇట్ విల్ బి ఈజియర్ ఆన్ దట్ డే. లేదంటే ఒకే రోజు వస్తే ఎక్స్పెక్టింగ్ ఆల్మోస్ట్ ఒక 500 to 600 ఏజెంట్స్ ఆ రోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 500 to 600 అందరూ ఒకే టైం వస్తారు. 7 to 7 కొంచెం దూరం నుంచి కూడా రావాలి. ఇన్ఫాక్ట్ ఈ 4 కాన్స్టిట్యుయెన్సీ పల్లెల దగ్గర ఉన్నాయి. మీరు అటు అరకు, పాడేరు, అట్లీస్ట్ ఒక ఐడెంటిటీ కార్డ్, సో దట్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఆల్ ఆఫ్ దట్. ప్లస్ ప్రొసీడింగ్స్, నేను ఇచ్చే ప్రొసీడింగ్స్. సో లోపల వెళ్ళిన తర్వాత మీకు అందరికి సఫిషియెంట్ బ్యానర్స్ పెడతారు ఎక్కడెక్కడ ఏజెంట్స్ ఏ దారిలో కాదు. ఎందుకంటే అక్కడ 8 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి, 8 plus 1 9 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. 9 కౌంటింగ్ హాల్స్ కి 50-60 చొప్పున వేరే వేరే కౌంటింగ్ ఏజెంట్స్ వేరే వేరే చోట్ల వెళ్తారు. కాబట్టి ఆ రోజు ఏమి కన్ఫ్యూజన్ లేకుండా మనం సఫిషియెంట్ బ్యానర్స్ పెడతాము, అది ఫాలో అవుతూ వెళ్తే చాలు. సో ఏమి తీసుకెళ్ళొచ్చు ఏమి తీసుకెళ్ళకూడదు కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, అది స్ట్రిక్ట్ గా ఫాలో చేయండి. ఎందుకంటే చాలా చోట్ల ఫ్రిక్షన్ ఎక్కడ వస్తుందంటే మర్చిపోయి ఫోన్ తీసుకొస్తారు, లేదా ఫోన్ తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే ఫోన్ లేకుండా ఎవరు రాలేరు. బట్ కార్ ఉంటే పర్లేదు, కార్ లో లాక్ చేసి లోపల వస్తారు. కొంతమంది 2 wheelers లో వస్తారు. 2 wheelers లో వచ్చే వాళ్ళు ఎలా ఆ
అవన్నీ మీరు ముందే ప్లాన్. ఎలక్షన్ రోజు ఉండేలాగా రిలీఫ్ ఏజెంట్, తర్వాత ఒక ఏజెంట్ లోపల బయట దేర్ వాజ్ నో రెస్ట్రిక్షన్. వాష్రూమ్కి వెళ్ళి అని ఒకసారి వచ్చేవాళ్ళు, నేను వేరే వాళ్ళని తీసుకురావాలని వెళ్ళేవాళ్ళు. సో ఆ రోజు there is no provision for that. ఒకసారి లంచ్ అండ్ డిన్నర్ ఇఫ్ ద కౌంటింగ్ గోస్ టు వెరీ లేట్, లేదా ఒకసారి మాక్సిమం వాష్రూమ్ ఎంతసార్లు వెళ్తారో కన్సిడరబుల్లీ ఆ రెస్ట్రిక్షన్ అయితే ఉంది. సో మీరందరూ ఏజెంట్స్ కి ఫస్ట్ చెప్పేసింది అందరికి, ఒకసారి బయటకి వెళ్ళి రావడం అంటే వి విల్ రెస్ట్రిక్ట్ దట్ మూమెంట్. సో అది ఒకటి ఆల్రెడీ కరెక్ట్ గా చెప్పారు. నో మిలిటరీ ప్రొసెషన్స్, నో కాంగ్రిగేషన్ ఆఫ్ క్రౌడ్, అంటే గుంపు కూడా లేదు. ఎందుకంటే ఆ రోజు కూడా